హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద పాఠశాలలో ఆట మైదానంలో ఎలా ఉండేవాళ్ళో తెలుసుకుందాం. 6 ఏళ్ల వయసులోనే నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంటిలోనే పాఠాలు నేర్చుకునేవాడు. చదవటం, వ్రాయటం చాలా త్వరగా నేర్చుకున్నాడు. అతడి జ్ఞాపక శక్తి అమోఘం. ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పటంతోనే నేర్చేసుకునేవాడు. మరలా అప్పచెప్పగలిగేవాడు. 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి అతన్ని పండిత్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. నరేంద్రుడి తెలివితేటలు, చురుకుదనం, ఎప్పుడూ చిరునవ్వును చిందించే ముఖం, అన్నిటా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం వలన అనతి కాలంలోనే తోటి బాలులందరికీ నాయకుడైపోయాడు. ఆటలంటే ప్రాణం. అందరికంటే ముందు మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ని ఖాళీ చేసేసి ఆటల మైదానంలోకి పరిగెత్తేవాడు. పరుగులు తీయడం, కుస్తీ పట్టడం, బాక్సింగు, గోళీలాటలు, కప్పగంతులు ఒకటేమిటి, ఉన్న ఆటలన్నీ ఆడేసేవాడు. ఇక ఆటలే లేక కొత్త కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు. రోజుకొకలాగా చినిగిపోయేది. 2 రోజులకు కొత్త దెబ్బ తగిలేది. బాధ తల్లికే గాని బాలుడికి మాత్రం మళ్ళీ చిచ్చరపిడిగే. ఒకసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడుగానే ఇతర బాలులతో ముచ్చట్లు చెప్పడం, వారిని నవ్వించడం వంటివి చేసేవాడు. ఒకరోజు మాస్టారు నరేంద్రుడు 2 స్నేహితులు మాట్లాడుకుంటూ ఉండటం చూసి వాళ్ళని అప్పటి పాఠం అప్పచెప్పమన్నాడు. ఒక్క నరేంద్రుడు తప్ప ఇంకెవ్వరూ ఆ పాఠం అప్పచెప్పలేకపోయారు. పాఠాన్ని ముందే చదివేసిన నరేన్ అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాడు. మాస్టర్ గారు ఎవరు మాట్లాడారని మళ్ళీ అడిగారు. అందరూ నరేన్ వైపు వేలు చూపారు. అది నమ్మలేక అంతా అబద్ధం చెప్తున్నారని తెలిసి నరేన్ తప్ప అందరినీ బల్ల ఎక్కి నుంచోమన్నారు. వారితో పాటు నరేంద్రుడు కూడా నుంచున్నాడు. ఆశ్చర్యంగా మాస్టారు నువ్వెందుకు నుంచున్నావని అడిగాడు. నేను నుంచోవాలి, ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్న వాణ్ణి నేనే అని సమాధానమిచ్చాడు. నరేంద్రుడికి ఇష్టమైన ఇంకొకటి ఆట రాజదర్బారు. ఎప్పుడు అతడే రాజు. విశాలమైన తన ఇంట్లోని వసారు నుండి పూజగతికి దారి తీసే మెట్లు రాజ్యసభ ప్రాంగణం. అన్నిటికంటే పై మెట్టుపై ఇంద్రుడైన నరేంద్రుడు మహారాజుగా ఆసీనులై ఉంటాడు. 2 మెట్లు కింద ప్రధానమంత్రి, ఇంకొక మెట్టు కింద సైన్యాధ్యక్షుడు, మరి 2-3 మెట్ల కింద సామంతరాజులు మరియు ఇతర అధికారులు తమ తమ ఆస్థానాన్ని బట్టి కూర్చునేవాళ్ళు లేక నుంచుని ఉండేవాళ్ళు. రాజుగారు తీర్పునిస్తూ కవితలు వింటూ ఉంటారు. అప్పుడప్పుడు విప్లవకారుణ్ణి అనగదొక్కుతూ, శిక్షిస్తూ కఠినమైన శాసనాలను జారీ చేస్తుంటేవారు. భయంతో అటువంటి విప్లవకారుడు పారిపోయే ప్రయత్నం చేస్తే ఇల్లంతా పరిగెడుతూ రాజభటులు అతన్ని పట్టుకుని జయజయధ్వానాలు మధ్య బంధిస్తారు. నరేంద్రుడికి గుర్రబండి నడిపే ఒక స్నేహితుడుండేవాడు. అతడితో తరచుగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఆ బాలుడు ప్రపంచంలో గుర్రబండి నడిపే వ్యక్తి చాలా గొప్పవాడుగా కనిపించేవాడు. బండి ముందు సీట్లో కూర్చుని పెద్ద తలపాగా కట్టుకుని కొరడా రుళిమిస్తూ ముచ్చట్లు పెట్టేవాడు. పెద్దవాడయ్యాక తాను ఒక గుర్రబండి నడిపే వ్యక్తినవుతానని చెబుతూ ఉండేవాడు. ఒకసారి నరేన్ మరియు అతని మిత్ర బృందం కలిసి వ్యాయామం చేయడానికి బరువైన 2 స్తంభాలు వంటి వాటిని భూమిలో పాతి నిలబెట్టి ప్రయత్నిస్తున్నారు. చుట్టూ చాలామంది చేరి వినోదం చూస్తున్నారు. ఆ వయసు పిల్లలకి అది కష్టమైన పనే, కానీ ఎవ్వరూ వారికి సహాయం చేయడానికి ముందుకు రారే. చుట్టూ ఉన్న వారిలో ఒక బలమైన ఆంగ్లేయ నావికుడు ఒకడు నరేంద్రుడి కంటపడ్డాడు. ఆ బాలుడు వెళ్ళి అతన్ని సహాయం చేయమని అర్థించాడు. ఆ నావికుడు కూడా అంగీకరించి ఆ పనికి పూనుకున్నాడు. కానీ మధ్యలో ప్రమాదవశాత్తు ఒక ఇనుప స్తంభం జారి నావికుడి మీద పడడంతో అతడికి స్పృహ తప్పింది. అప్పటి వరకు వినోదం చూస్తున్న వాళ్ళంతా ఆ ఆంగ్లేయ నావికుడిని ఈ దెబ్బకి చనిపోయి ఉంటాడని అనుకుని భయపడి పారిపోయారు. కానీ నరేంద్రుడు మరియు 1-2 స్నేహితులు మాత్రం ధైర్యంగా అక్కడే ఉన్నారు. నరేంద్రుడు తన పంచిని చించి కట్టుకట్టాడు. అతడి ముఖంపై నీళ్లు చల్లి మెల్లగా గాలి విసరసాగాడు. కొంతసేపటికి నావికుడికి స్పృహ వచ్చింది. నరేంద్రుడు అతన్ని మెల్లగా పక్కనే ఉన్న ఒక విద్యాలయానికి తీసుకువెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి పరుగున వెళ్ళి వైద్యుడిని పిలుచుకుని వచ్చాడు. 1 వారం రోజులు అక్కడే విశ్రాంతి తీసుకున్న తరువాత కోలుకున్న ఆ నావికుడు తన దారి వెళ్ళిపోయాడు. అతడు వెళ్లే ముందు నరేంద్రుడు తన వద్ద మరియు తన ఇతర మిత్రుల వద్ద ఉన్న కొంత డబ్బు సేకరించి అతనికి ఇచ్చాడు. తాను ఆడే ఎన్నో ఆటల్లో వంట చేయడం కూడా ఒకటి.
కూరగాయలు, మసాలా దినుసులు, కొన్ని రకరకాల వంటలు తయారు చేస్తూ ఉండేవాడు. నిజానికి అతడు మంచి రుచికరమైన వంట చేయగలిగేవాడు. అలాగే స్నేహితులందరినీ కూడబెట్టి ఒక చిన్న నాటక బృందాన్ని తయారు చేశాడు. తరువాత శరీర దారుఢ్యం పెంపొందించుకోవడంకై అతడు మక్కన్న పెరిగి తన ఇంటిలోనికి ఖాళీ ప్రదేశంలో సొంతంగా ఒక వ్యాయామశాల వంటిది ఏర్పరిచాడు. కొంతకాలానికి బయట ఒక పెద్ద వ్యాయామశాలలో చేరాడు. కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, ఈత, కుస్తీ మొదలైన ఆటల్లో నిపుణుల వద్ద శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.